సంస్తుతులు. దేవుని వాక్యమును చదువుకుందాము. నిర్గమకాండము 33వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా గ్రంథమును తెరిచి చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిచ్చీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారముందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను.
మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. ఆమేన్. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. నిర్గమాకాండము 33వ అధ్యాయము ధ్యానం చేసుకుందాము. వాక్య వర్తమానము కొరకు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా పరలోకపు తండ్రి, మోషే గారుకు నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న తండ్రి, ఒక స్నేహితుడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు నీవు మోషే గారితో మాట్లాడిన విధానము కొరకు స్తోత్రములు. నేను చెప్పినట్లు నువ్వు చేసి ఉన్నావు గనుక, నీవు చెప్పినట్లు నేను చేసేదనని మోషే గారితో మాట్లాడిన తండ్రి, మీకు స్తోత్రములు. నీ మహిమను చూపించు అని అడిగినప్పుడు నీ మంచితనం అంతయు చూపించిన తండ్రి, మీకు స్తోత్రములు. నీ హస్తములో నుండి నీ మహిమను మోషేకు చూపించిన తండ్రి, మీకు స్తోత్రములు. నీ మహిమలోనికి మేమందరం రావలసిన వారమై ఉన్నాము కనుక మహిమనిచ్చే సన్నిధి గుడారమును మాకు నీ దాసుని ద్వారా, మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈరోజు దీనుడును నీ శక్తితోనూ నీ ఆత్మతోనూ నీ బలముతోనూ నీ యొక్క ప్రభావముతో నింపి నీ స్వరక్తమిచ్చి నువ్వు సంపాదించుకున్న సంఘముతో మాట్లాడుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు తన మహిమ కాంతిని వాక్యం వినుచున్న మనందరి హృదయాల్లో ప్రకాశింపచేయును గాక. ఆమేన్. నిర్గమాకాండము 33వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. దేవుడు తన ప్రజలైన వారిని ఎన్నిక జనులుగా పిలిచారు. ఎన్నిక జనులు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ప్రపంచ జనాభాలో ఎన్నిక జనులు ఇశ్రాయేలీలు. ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు మిశ్రమ జనాంగము ఉన్నది. ఆ మిశ్రమ జనాంగములో నుండి దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకుని, అబ్రహాము గర్భము నుండి ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా ఏర్పాటు చేసుకుని, ఇస్సాకు యొక్క కుమారులైన యాషావును ద్వేషించి యాకోబును ప్రేమించి, యాకోబు ద్వారా తన నిబంధనను స్థిరపరిచి, యాకోబు యొక్క 12 మంది కుమారుల ద్వారా వచ్చిన జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని
నా ప్రజలు, నా జనులు అని దేవుడు ఎన్నిక జనులుగా ఏర్పాటు చేసుకునడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత క్రీస్తు వచ్చే వరకు ఎన్నిక జనులు యూదులుగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. క్రీస్తు నుండి కాలాంతం వరకు ఎన్నిక జనులు క్రైస్తవులు. క్రీస్తును యూదులు తునీకరించడాన్ని బట్టి వారు ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆ తోటని ఆ కాపుల దగ్గర నుంచి తీసుకుని, ఆ నరహంతకుల దగ్గర నుండి తీసుకుని వేరొకరికి ఇచ్చారు అని ప్రభు చెప్పిన ఉపమానమును బట్టి, ఆ ఏర్పాటును క్రీస్తును బట్టి క్రైస్తవులకు దేవుడు ఇచ్చి ఉన్నారు. దేవుని ప్రజలు ఎవరు ఈనాడు అంటే, క్రీస్తు రక్తములో కడగబడి, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఆత్మతో నింపబడిన క్రైస్తవ సంఘము క్రీస్తు ఎన్నిక జనులుగా ఉన్నారు. అయితే ఈ క్రైస్తవ సంఘములో కూడా మిశ్రమ జనాంగము సిద్ధమైనది. అనేక ఆచారాలు కలిగిన వారు, అనేక మతాల్లో నుండి వచ్చిన వారు, అనేక జాతుల్లో నుండి వచ్చిన వారు, అనేక పద్ధతుల నుంచి వచ్చిన ప్రజలు ఈ క్రైస్తవ సంఘములో ప్రవేశించేటప్పటికీ ఈ సంఘము మిశ్రమ జనాంగముగా మారినది. ఈ మిశ్రమ జనాంగములో నుండి దేవుడు నేటి కాలములో రెండవ రాకడ కొరకు సిద్ధము చేయడానికి ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని పెండ్లి కుమార్తె సంఘము అంటారు. పెండ్లి కుమార్తె సంఘము అన్ని క్రైస్తవ సంఘాల్లో నుండి, అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘములో నుండి ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన చిత్తమును ఎరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిశుద్ధ జనాంగాన్ని పెండ్లి కుమార్తె సంఘము లేక వధువు సంఘము. ఈ సంఘమును రేపు పెండ్లి కుమారుడైన క్రీస్తు మధ్యాకాశమునకు పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్తారు. వీరే ఎన్నిక జనులు. ఎందుకనగా వాక్యములో ప్రభువు చెప్పారు, మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఈ కడపటి కాలంలో ఉన్న, కడవరి కాలంలో ఉన్న మనము అబ్రహాము తండ్రి చిత్తాన్ని ఎలా చేసి ఎన్నిక జనులకు పితరుడయ్యాడో, మనము కూడా అబ్రహాము వలె సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును వెంబడించినట్లయితే మనము కూడా ఎన్నిక జనులుగా తయారవుతాము. ఎన్నిక జనుల కొరకు దేవుడు అక్కడ చెప్పినట్లుగా మొదటి వచనములో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకు వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిశ్చితను చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల కొరకు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దాన దేశానికి ప్రయాణము చేయండి అని చెప్పి దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశము పేరు కనాను దేశము. ఆ దేశానికి దేవుడు పెట్టిన మరొక పేరు, ఆ ప్రజలు పిలిచే మరొక పేరు పాలు తేనెలు ప్రవహించే దేశము. పాలు తేనె కాలువ ప్రవహించినట్లు ప్రవహిస్తుందా అన్న సందేహం రావచ్చు మనకి. అంటే వాళ్ళ కాలువల్లో పాలు ప్రవహిస్తాయా, వాళ్ళ యొక్క కాలువల్లో తేనె ప్రవహిస్తుందా? పాలు తేనె ప్రవహించే దేశమని ఎందుకన్నారంటే, ఈ దేశము సస్యశ్యామలమైన దేశము, సమృద్ధిగా పచ్చిక దొరుకుతుంది కనుక పశువులకు సమృద్ధిగా మేత ఉంటుంది కనుక పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి.
పాలు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది. అలాగనే తేనె, ఆరోగ్యానికి ఔషధం ఏది అంటే తేనె. చాలా రోగ నివారణ శక్తి తేనెలో ఉంది. మానవునికి శక్తిని తేనె వల్ల కలుగుతుంది. ఏ చెట్టును చూచినా, ఏ డొంకను చూచినా తేనె పట్టు ఉంటుంది. తేనె సమృద్ధిగా అందరికీ దొరుకుతుంది. ఉచితముగా ఇవ్వగలిగినంతగా తేనె ఉంటుంది కనుక ఆ దేశానికి పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు అంటున్నాడు, నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి వెళ్ళండి. మోషే గారికి బాధ్యత ఏమిటి? ఇప్పుడు ఈ ప్రజలైన వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి. ఈ నడిపించే బాధ్యత దేవుడు మోషే గారికి అప్పగించాడు. ఒక 10 మంది సంఘం ఉన్నారు, ఒక కాపరు ఉన్నాడు. కాపరి పని ఏమిటి అంటే ఆ సంఘమును పరమకానానికి నడిపించాలి. ఎంతమంది అయితే విశ్వాసులు దేవుని మందిరములోకి వస్తున్నారో వారందరూ కూడా పరమకానానికి నడిపించే బాధ్యత సంఘ కాపరిది. ఒక దేశాన్ని ఒక అధికారికి ఇస్తాడు దేవుడు, ఒక రాష్ట్రాన్ని ఒక అధికారికి ఇస్తాడు దేవుడు. ఆ ప్రజల క్షేమాన్ని వారు చూడాలి. అలా బాధ్యత అది. ఆ బాధ్యత నమ్మకంగా పనిచేస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు వారిని దీవిస్తారు. వారికి ఇచ్చిన బాధ్యతను, అది కుటుంబ బాధ్యత అయినా, అది సంఘ బాధ్యత అయినా, అది దేశమైనా, అది రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైన బాధ్యతను నెరవేర్చకపోతే సామరువైన చెడ్డదాసుడా అని కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో త్రోసేయమని చెప్తాడు దేవుడు. అనగా నీకు ఒక బాధ్యత ఉన్నది, నీ మీద ఒక భారము ఉన్నది. ఒక కుటుంబ యజమానుడిగా నీవు ఉంటే, లేక ఒక తల్లిగా నీవు ఉంటే, ఒక సంఘానికి నాయకుడిగా నీవు ఉంటే, నీ స్థానములో నీవు నమ్మకంగా పనిచేయవలసిన వారై ఉన్నారు. మోషే గారు నమ్మకమైన పనివానిగా కనిపిస్తున్నారు. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషే గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ మనము చూచాము, పాలు తేనెలు ప్రవహించే దేశము అనగా సమృద్ధిగా ఆరోగ్యకరమైన పాలు, ఆరోగ్యకరమైన తేనె దొరుకుతుంది. వాక్యానికి ఈ రెండు కూడా పోల్చి వాక్యము మాట్లాడుతుంది. పాలు కూడా వాక్యానికే పోల్చబడ్డాయి, తేనె కూడా వాక్యానికే పోల్చబడింది. అందుచేత పేతురు తన పత్రికలో రాస్తున్నప్పుడు వాక్యమనే పాలను అపేక్షించండి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉన్నది. పాలు దేవుని వాక్యానికి పోల్చబడినది. అలాగనే కీర్తన గ్రంథములోనికి వెళ్ళినట్లయితే తేనె వాక్యానికి పోల్చబడినది. 19వ కీర్తన 10వ వచనములోను, 119వ కీర్తన 103వ వచనములోను ఈ వాక్యమును తేనెకి పోల్చి కీర్తనాకారులు దేవుని కీర్తించారు. నీ వాక్యము తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనది, పాల వంటిది. సహజంగా పాలు వలన చంటి బిడ్డలైన వారు, అంటే తల్లి గర్భములో నుండి వేరైన తర్వాత, జనించిన తర్వాత తల్లి పాలు వలన కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు వారు కేవలం పాల వలనే పోషించబడతారు. కానీ బలమైన ఆహారము వారు తినలేరు. కానీ వారు కొన్ని నెలలు గతించేటప్పటికీ అన్నప్రాస చేసి మరి తల్లిదండ్రులైన వారు ఆ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. కొంచెముగా తినుచు వారు ఎదుగుచు బలము పొందుకుంటూ, శక్తి పొందుకుంటూ, ఆరోగ్యమును పొందుకుంటూ పాగుతుంటారు. తర్వాత నడుస్తూ ఉంటారు. తర్వాత వారి పరిగెట్టగలుగుతారు, ఎదుగుతారు. ఈ ఆహారము వలన ఈ కార్యములన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా
ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు దగ్గరికి వచ్చిన బిడ్డలు మొట్టమొదట పాల వంటి ఆహారము అనగా శిశువు వలె వారు వచ్చారు గనక, కొత్తగా జన్మించారు గనక పాలు త్రాగినట్లుగా వారు వాక్యాన్ని త్రాగుచూ ఉంటారు. కానీ కొంతకాలమైన తర్వాత వారు బలమైన ఆహారము తిన్నట్లుగా, తేనె చాలా బలమైన ఆహారము, కొంచెమే తీసుకోవాలి. తేనెని ఎక్కువ తీసుకుంటే చాలా మరి బలహీనులు అవుతారు. తేనె చాలా తక్కువగా తీసుకోవాలి, అది బలమైన ఆహారము. అలాగున మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారుగానే ఉన్నారు. వయసుని బట్టి చూస్తే ఇతరులకు బోధించగలిగిన వయసు వచ్చింది, కానీ మీరు ఇంకా పాలు త్రాగే వయస్సులోనే ఉన్నారని గలతీ సంఘానికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. అనగా పాలు త్రాగే వయసులోనే పాలు త్రాగాలి, కానీ ఎన్ని ఏండ్లు ఎదుగుతున్నా సరే ఇంకా పాలు వలె పాలుని అపేక్షించేవారుగా ఉండకూడదు. ఇలా క్రైస్తవ సంఘాలలో చాలామంది విశ్వాసులైన వారు బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేయడము లేదు. వారు యేసుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా పాల వంటి వాక్యం కొరకే ఎదురు చూస్తూ ఉంటారు, కానీ బలమైన ఆహారము, శక్తివంతమైన ఆహారము, అనుభవం కలిగిన ఆహారం కొరకు వారు ఇంకా ఎదగలేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే గారితో మాట్లాడుతున్నారు. 2వ వచనం చదివితే, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. అంటే ఈ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని విడిచి సుమారు 430 ఏండ్లు గతించిపోయింది కనుక ఆ యొక్క ప్రాంతాన్ని ఈ జాతుల వారు, ఇప్పుడు చదువుకున్న ఈ జాతుల వారందరూ ఆక్రమించి వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కనుక నేను నా దూతను ముందుగా పంపించి వారందరినీ స్థలములో నుండి వెళ్ళగొట్టేస్తాను. ఇంకా దేవుడు మాట్లాడుతూ 3వ వచనములో, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రావలో మిమ్మును సంహరించుదునేమో అని మోషేతో చెప్పెను. మీరు నా మాట వినడం లేదు కనుక, నేను చెప్పినట్లుగా మీరు నడవడం లేదు కనుక, మీరు లోబడని ప్రజలుగా ఉన్నారు కనుక, నేను ఒకవేళ మీతో వస్తే నా కోపము వలన మిమ్మల్ని సంహరిస్తానేమో గనుక నేను రాను అన్నప్పుడు ఈ దుర్వార్తను విని దుఃఖించారు ప్రజలు. 4వ వచనంలో ఉన్న మాట, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఏది దుర్వార్త? నేను మీతో కూడా రాను అని చెప్పిన మాట చాలా దుఃఖము కలుగు చేసింది వారికి, చాలా వేదన కలుగు చేసి వారి యొక్క ప్రవర్తనను సరి చేసుకునడానికి అక్కడ ఆభరణములను వారు ఎవడును ఆభరణములు ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో, మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమునకు వచ్చిన మిమ్మను నిర్మూలము చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ యొద్ద నుండి తీసివేయుడిని చెప్పుమనెను. బహుశా ఎందుకు ఈ ఆభరణాలను వారు తీసివేశారు, 6వ వచనములో తీసివేసిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నాకు అర్థమైనంత వరకు బహుశా వారు వాటిని బట్టి గర్విస్తూ ఉన్నారేమో. అంటే వాటిని బట్టి వారు అతిశయిస్తున్నారు. మాకేమిటి, మాకింత బంగారం ఉన్నది, ఇంత వెండి ఉన్నది. వారు దోసుకొచ్చిన సొమ్మును బట్టి, ఆ బంగారమును బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు. మరి కొందరు ఇలాంటి వాక్యములు చూసినప్పుడు ఆభరణాలు తీసివేస్తూ ఉన్నారు. కొందరు ఆభరణాలని ధరింపజేస్తూ ఉన్నారు. పెండ్లి కుమార్తె ఆభరణములను ధరించుకోవాలి అని మనం చూస్తూ ఉన్నాం. తగుమాత్రముగా ధరించుకోవాలని పౌలు గారి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు సజీవుడిగా ఉన్న దినాలలో ఒరిస్సా రాష్ట్రంలో మరి సేవను జరిగించిన గొప్ప దైవజనులు సుజీవరావు అయ్య గారు
యవన కాలంలో ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, కొందరు ఆభరణాలు తీసివేయమంటున్నారు, మీరు ఆభరణాలు ధరించుకోమంటున్నారు, ఏం చేయమంటారు అయ్యగారు అని అడిగినప్పుడు ఆ అయ్యగారికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, హృదయములో ఉన్నవి తీసివేసుకుంటే శరీర ఆభరణాలు తీసివేసినా పర్లేదు, తీయకపోయినా పర్లేదు. ఏది తీసివేయాలి అంటే హృదయములో ఉన్నవి, దేవునికి ఇష్టము లేనివి, అసహ్యకరమైనవి, కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ హృదయములో నుండి బయటికి వచ్చేవే మనిషిని అపవిత్రపరచును అని మార్కు సువార్తలో ప్రభువు తెలియజేస్తున్నారు. ఆహారం మనిషిని అపవిత్రపరచదు. ఏ ఆహారమైనా తీసుకోవచ్చు, ఆ ఆహారము జీర్ణమై బహిర్ష భూమిలోనికి వెళ్ళిపోతుంది. ఆహారం వల్ల మనిషి అపవిత్రుడు అవడు, కానీ హృదయములోంచి బయటకు వచ్చే ఈ కామము, ఈ క్రోధము, ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయన్న వాక్యమును బట్టి మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన మాట. అంటే వాటిని బట్టి మీరెవరు కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. వాటిని బట్టి మేము గొప్పవారము అని అనుకోకూడదు. ఎందుకంటే వినయము గల వారి దగ్గర, దీన మనస్సు గల వారి దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. ఆయన గర్విష్ఠుల దగ్గర నివాసము చేయడు. దేవుని కంటే బహుశా వారి యొక్క మనస్సు వాటి మీద ఉన్నది కనుక వెంటనే దేవుడు చెప్పగానే వాటన్నింటినీ వారు తీసివేశారు. దేవుని యొక్క నివాసం ఎవరి దగ్గర ఉంది అని మనం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడును, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే వీరు తన్ను తాను తగ్గించుకున్నారో, వారి అతిశయాన్ని విడిచిపెట్టారో, వెంటనే దేవుడు వారితో సంభాషించిన సంభాషణ మనం చూడగలుగుతాము. మనకి ప్రార్థన, ఆత్మను అందుకోలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుడి మందిరాల్లో ఉండలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా దేవునికి మనకి అడ్డుగా ఏదో ఒకటి ఉన్నది. అది గర్వమై ఉండొచ్చు, పాపమై ఉండొచ్చు. వెంటనే అది మనం తొలగించుకున్నప్పుడు, మనలో పశ్చాత్తాపం అనేది మనలో చూచినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఆయన ఎక్కడున్నారు? ఎవరో సమీపించరాని తేజస్సులో అమరత్వములో వసించుచున్నవాడు, మహాగణుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ, ఉన్నతమైన స్థానములో ఉన్నప్పటికీ, నలిగిన వారి మనస్సుని, విరిగిన మనస్సును ఉజ్జీవింప చేయడానికి దేవుడు ఆయన తన్ను తాను తగ్గించుకుని వినయము గల వారి దగ్గర, నలిగిన మనస్సు కలిగిన వారి దగ్గరికి ఆయన వచ్చేవాడై ఉన్నారు. నేను ఏ పార్టీ వాడనయ్యా అని, ఎన్నిక లేని వాడినయ్యా అని ఎవరి ప్రార్థన ఆలకించాడు దేవుడు అంటే, దేవా పాపినైనా నన్ను కరుణించు అన్న సుంకరి ప్రార్థన ఆయన ఆలకించాడు. దశమ భాగం ఇచ్చిన, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్న, 10 ఆజ్ఞల ప్రకారంగా ఏ పాపము చేయకుండా ఉన్నా, తను తాను హెచ్చించుకుంటున్న, తను తాను గర్వముతో మాట్లాడుతున్న పరిస్థితి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. అందుకే వినయము, విధేయత మనం వెంటనే కలిగించుకోవాలి. మన ప్రార్థన నెరవేరడం లేదు, మన ప్రార్థన నెరవేర్పు రావట్లేదు అంటే నువ్వు తగ్గించుకున్నప్పుడే, నీ స్థితిని నువ్వు గుర్తించినప్పుడే. పూర్వీకులు ఎందుకు చేశారా పని? గోనెపట్టు ఎందుకు కట్టుకున్నారు? బూడిద నెత్తి మీద ఎందుకు పోసుకున్నారు?
ఎందుకు అంటే వారి తగ్గింపుకు చూచునుగా, వారి వినయానికి చూచునుగా, తమ్ము తాము తగ్గించుకుని సింహాసనాల మీద కూర్చున్నవారు నేల మీద కూర్చుని, రాజులు సైతము సింహాసనాల మీద ఉండి వారు నేల మీద కూర్చుని, వారు ప్రశస్తమైన వస్త్రాలు చింపుకుని, గోనెబట్ట కట్టుకుని, బూడిద నెత్తి మీద పోసుకుని, మేమే పాటివారమయ్యా అని తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే ప్రార్థిస్తున్నాడు పరిసేయుడు, కానీ గర్వంతో ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఆ గర్వ ప్రార్థన అంగీకరించలేదు. నువ్వు కూడా దేవుడి దగ్గర గర్వంగా మాట్లాడితే, గర్వ హృదయముతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. అంతరంగానికి కావలసిన అక్షయ ఆభరణాలు మనం సంపాదించుకోవాలి, పరిశుద్ధ ఆభరణాలు మనం సంపాదించుకోవాలి. శరీర ఆభరణాల మీద కొంచెమైనను మనస్సు ఉండకూడదు, వాటిని గురించి అతిశయించకూడదు. శరీర అలంకారం కొరకు దేవుడిచ్చాడు, అది తగుమాత్రముగానే ఉండుట ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. కానీ మనకు అవసరమైన ఆభరణాలు ఖచ్చితంగా అంతరంగానికి. శారా యజమానుణ్ణి మరి యజమానుడా అని పిలవడమే ఆమె యొక్క అలంకారం అని చెప్పి పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, జడలు అల్లుకునుటియు, బంగారం నగలు పెట్టుకునుటియు, వస్త్రములు ధరించుకునుటియు అని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకించుకుని, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యులుగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అంటే యజమానికి లోబడమే అలంకారము. ఎన్నో అలంకరించుకుని యజమానుని గౌరవించకుండా, యజమానికి మాటకు లోబడకుండా ఉంటే ఆ యొక్క స్త్రీకి ఎలా ఘనత వస్తుంది? యజమానుడా అని పిలిచింది శారా. కనుక ప్రతి స్త్రీ కూడా వారి యజమానుల విషయంలో విధేయులుగా ఉండాలి, లోబడేలా ఉండాలి. వారి యొక్క ఇష్టాన్ని గ్రహించి దేవుని ఇష్టాన్ని బట్టి వారికి లోబడి జీవించవలసిన వారుగా ఉన్నారు. వినయము విధేయత అనే ఆభరణం పరమగీతముల గ్రంథములో, నీ ఆభరణాల్లో ఒక ఆభరణం చేత నువ్వు నన్ను ఆకర్షించుకున్నావు అని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెల సంగమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ ఆభరణం అంటే? వినయమే. ఏంటి ఆ ఆభరణం అంటే? విధేయతే. వినయము విధేయత అని ఆభరణానికి మించిన ఆభరణములు లేవు. విధేయులమయ్యుందురు ఉందుము అని ఇశ్రాయేలీయులు. కనుక మనము కూడా విధేయులుగా ఉండాలి. విధేయత విశ్వాసమును మనము కలిగి దేవుని సేవను ముందుకు కొనసాగించాలి. అందుకే దేవుడు ఎవరి దగ్గర ఉంటారు అంటే, వినయము గల వారి దగ్గర, దీన మనస్సు గల వారి దగ్గర ఆయన నివసించి వారై ఉన్నారు. విరిగిన మతికాశ నీవే, వినయోలాక నందామీవే. విరిగిన మతికాశ నీవే, వినయోలాక నందామీవే. ధరలి పడిన నెత్తుతు వీవే, దొరుకువాడ వీవే. వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ఇప్పుడు దేవుడు వారి మధ్యకి
వారు తగ్గింపును బట్టి, అనగా ఆ బంగారమును అంటే దేని బట్టి వారైతే అతిశయిస్తున్నారో ఆ స్థితిని తీసివేసి వెంటనే విధేయత చూపించడాన్ని బట్టి దేవుడు మనము మోషే గారితో మాట్లాడడం అనేది చూస్తూ ఉన్నాం. 7వ వచనము నుండి 11వ వచనాన్ని వరకు ధ్యానం చేసుకున్నట్లయితే, అంతట మోషే గుడారము తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడార ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుడు చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో ఉండి వెలుపలికి రాలేదు. ఇది సన్నిధిని గురించిన విషయాలు. గుడారము మోషే గారు తీసి ఎక్కడ వేశారు అంటే పాలెమునకు వెలుపల దూరముగా, దానికి ప్రత్యక్ష గుడారమని మోషే గారు పేరు పెట్టి ఉన్నారు. యెహోవాను వెదికే వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళుచుండిరి. మోషే గారు ఆ గుడారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా లేచి నిలబడేవారు. ప్రతివాడు వారి గుడార ద్వారమందు నిలిచి ఉండేవారు. వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడు మోషే గారు వెళ్తుంటే మోషే గారి యొక్క వెనక భాగాన్ని చూస్తూ నిలబడేవారు. మోషే గారు ఆ గుడారములోనికి వెళ్ళినప్పుడు మేఘము ఆ గుడారం మీదకు వచ్చి నిలిచేది. ఆ మేఘస్తంభము ఆ గుడారం మీదకి వచ్చి అలాగూ నిలిచినప్పుడు ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషే గారితో దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఈ మేఘం మరలా వెళ్ళిపోయిన తర్వాత మోషే గారు బయటకు వస్తూ ఉండేవారు. ఇది దైవ సన్నిధి యొక్క విషయాన్ని మనకు తెలియజేయుచున్నది. బైబిల్ గ్రంథంలో సన్నిధి అనే మాట సుమారు 400 పర్యాయాలు ఉన్నది. ఒక పర్యాయము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ సన్నిధి అనే మాట ఎన్ని పర్యాయములు ఉన్నదని వరుసగా రాస్తూ వస్తే సుమారు 400కు పైగా 400 సుమారుగా 400 సార్లు పరిశుద్ధ గ్రంథం అంతటిలో సన్నిధి అనే మాట ఉన్నది. సన్నిధి అనే మాటకి మన ఆత్మీయ తండ్రి గారిచ్చిన మరి మా అర్థం ఏమిటంటే మానవుడు దేవుడు, దేవుడు మానవుడు కలిసి ఉండే స్థలమే దైవ సన్నిధి. సన్నిధిలో మానవుడు దేవుడు, దేవుడు మానవుడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను సన్నిధిలో ఉంచాడు దేవుడు. ఆదాము అవ్వలు ప్రతి రోజు దేవుడితో సహవాసము చేశారు. అది ఏదేనులో ఉన్న దైవ సన్నిధి. ఆ సన్నిధి సహవాసమును సాతానును బట్టి వారు పోగొట్టుకున్నారు. ఆజ్ఞ అతిక్రమము ద్వారా ఆ సహవాసము పోయినది. ఆ దైవ సన్నిధిని మరలా కొన్ని ఏండ్ల తర్వాత 7వ తరము వాడుగా ఉన్న హానోకు ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవహు ఆనోకు సుమారు 300 ఏండ్లు దేవునితో నడిచారు. దేవుడు ఆనోకు దగ్గరికి రావడం,
ఆనోకు దేవుని సన్నిధిలో ఉండడం, ఆనోకు దగ్గర ఉన్న సన్నిధి. తర్వాత ఆ సన్నిధిని మనం ఎక్కడ చూడగలుగుతామంటే నోవహు దగ్గర చూస్తాం. దేవుడు నోవహుతో మాట్లాడుతూ, నా సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితుడుగా ఉన్నావు అని మాట్లాడుతున్నారు. నోవహు దగ్గరకు వచ్చిన సన్నిధి నోవహును జలప్రళయం అనే కీడులో నుండి తప్పించడానికి వాడను నిర్మించుకునేటట్లుగా సన్నిధిలో ఉన్న నోవహునకు దేవుడు మాట్లాడారు. తర్వాత మనము చూసినట్లయితే షేము సంతానములో నుండి వచ్చిన 10వ తరము వాడైన అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడారు. అబ్రాహాము దేవుని సన్నిధిలోకి వచ్చారు. అబ్రాహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, ఇలాగున యోసేపు, వీరందరూ దేవుని సన్నిధిలో ఒంటరిగా దేవుడితో సహవాసము చేశారు. అలాగునని దేవుడు మోషే గారి దగ్గరికి వచ్చారు. మోషే గారు తన మందను మేపుతూ ఉన్న సమయంలో దేవుడే మోషేని వెతుక్కుంటూ వచ్చారు. అబ్రహాముని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు మోషేను కూడా వెతుక్కుంటూ వచ్చి ఒక వింత చూపించి తన వైపు మోషే మనసును తిప్పి ఆ వింత ఏదో చూద్దాము అనేటట్లుగా మోషేను తన దగ్గరికి నడిపించి, నీ ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ దగ్గరున్న నీ పాదములను చెప్పులు విడిచిపెట్టి రా అని చెప్పి మోషేను పరిశుద్ధునిగా మార్చి ఆ రోజు దేవునితో పరిచయం ఏర్పడింది మోషే గారికి. ఇప్పుడు ఎంత గొప్ప పరిచయం అంటే ముఖాముఖిగా మోషే గారు ముఖము దేవుని ముఖము, మోషే ముఖము దేవుడు. ఇద్దరు స్నేహితులు ఎదురు బదురు కూర్చుని నుంచుని మాట్లాడుకున్నట్లుగా ఈ ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టిన ఈ గుడారములోనికి వచ్చి దేవుడు మోషే గారితో మాట్లాడుచూ ఉన్నారు. ఈ అనుభవము చాలా మందికి లేదు. ఇంత మనోనిదానము కుదరక, ఇంత సమయము దేవుని కొరకు వెచ్చించక, దేవుని కొరకు ప్రత్యేకించక ఈ అనుభవాన్ని చాలామంది పొందలేకపోతున్నారు. ఈ సువార్త సేవను ఈ భూప్రపంచమంతా బహుబలముగా ప్రకటించిన దైవ సేవకులందరూ కూడా దేవుని సంధిలో ఉండి దేవుని దర్శనాలు పొందుకుని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి దేశాలను, రాష్ట్రాలను, జాతులను మార్చి ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కడవరి దినాల్లో, రెండవ రాకడ బహు సమీపముగా ఉన్న దినాల్లో దేవుడు మన ఆత్మీయ తండ్రి గారికి ఈ దైవ సహవాసాన్ని నేర్పించారు. ఈ దైవ సహవాసము నేర్పించడానికి ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే దేవుడు అందరికీ కనపడతాడు, అందరితోనూ మాట్లాడతాడు. ఈ సువార్త ప్రకటించడానికే దేవుడు మన ఆత్మీయ తండ్రి గారిని ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహామును ఎలాగున 75 ఏళ్ళకి పిలిచారో, మోషే గారిని 80 ఏళ్ళకి ఎలా పిలిచారో, మన ఆత్మీయ తండ్రి గారిని కూడా వృద్ధాప్యం వరకు మరి లోకములో అనగా ఆయన ఉద్యోగములోను, లూథర్ మిషన్ యొక్క సంఘ సేవలోను ఉంచి వృద్ధాప్య కాలమందు నేను మరణిస్తే బాగుండును అన్న సమయంలో పద్మసుదీపములో నా తోటి వారందరూ వెళ్ళిపోయారు, నేను కూడా ఈ లోకము నుండి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలన్న అంత వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఎలాగున శిష్యుడైన యోహానుకు, యేసు రొమ్మును ఆనుకున్న యోహానుకు పద్మసుదీపములో ఎలాగున మరి ఖైదీగా ఉన్న యోహానును ఆత్మవశుడు చేసుకుని తన చిత్తాన్ని బయలుపరిచి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు నేనేనని, మరణించి తిరిగి లేచిన వాడును నేనేనని, అగ్నిజ్వాలల వంటి నేత్రాలతో, అపరంజిపోలిన పాదములతో, దగదగ మెరుస్తున్న రూపముతో సజీవుడిగా ప్రత్యక్షమై 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్న దేవుని కుమారుడుగా 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడుగా, దావీదు తాళపు చెవి కలిగిన అధికారిగా ఎలాగున ప్రత్యక్షమై 7 సంఘముల చరిత్రను చూపించి
ఎత్తబడు వధువు సంఘమును చూపించి మిగిలిపోయిన భూమి మీదున్న క్రైస్తవ సంఘానికి మిగిలిపోయిన ప్రజలకు 7 ఏండ్ల మహాశ్రములు ఎలాగూ వస్తాయో 3 ఏళ్ళు 21 రకాలుగా మరి బెత్తము వాడతాడని, ఆ 21 రకముల శ్రమలు ముగించిన తర్వాత గోగు హర్మగద్దోను యుద్ధము జరుగుతుంది. సాతాను వాడి యొక్క అనుచరులను ఆయన అగ్నిగుండములో వేసి సాతాను 1000 ఏండ్లు మట్టులేని గోతులో బంధిస్తాడని, 1000 ఏండ్లు భూమి మీద సువార్త స్వేచ్ఛగా జరుగుతుందని, 1000 ఏండ్ల తర్వాత నా బోధ విన్నాక మీ తీర్మానమేమి అని దేవుడు అడుగుతాడని, ఆ సజీవుల తీర్పు అయిన తర్వాత గొర్రె మేకలను వేరు చేసే తీర్పు తీర్చి గోగు మాగోగు యుద్ధము చేస్తాడని, సాతాను తీసుకెళ్ళి ఆ మరణం యొక్క స్థితినంతా తీసుకువెళ్ళి అగ్నిగుండములో పడివేస్తాడని, ఆ తర్వాత యుగ యుగాల పరిపాలన జరుగుతుందని, అంచె తీర్పైన తర్వాత యుగ యుగాలు పరిపాలన జరుగుతుందని, ఈ గొప్ప ప్రత్యక్షత అంతయు మహావృద్ధాప్యములో సుమారు 100 ఏండ్లు వయస్సులో పండిపోయిన ఒక వృద్ధుడుగా ఉన్న యోహానుకు ప్రకటన గ్రంథమును ఎలాగున బయలుపరిచాడో, శక్తి లేని కాలములో, ధనము లేని కాలములో, బలము లేని కాలములో, బహు వృద్ధాప్య దశలో ఉన్న మన ఆత్మీయ తండ్రి గారికి కూడా ఈ దైవ సన్నిధిని నేర్పించి, నేను కనబడతాను, మాట్లాడతాను, ఈ వార్తను ప్రకటించు అని దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచి ఉన్నాడు. అందరికీ కనబడి మాట్లాడుదు నన్నుటయే ఈ మిషను విశ్వాసము. అందరికీ కనబడి మాట్లాడుదు నన్నుటయే ఈ మిషను విశ్వాసము. కొందరి బోధలు వేరుగా నుండును, కొందరి బోధలు వేరుగా నుండును, అందుకే మాటలాడను నేను, అందుకే మాటలాడను నేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే క్రొత్త విషయములు లేనిదేయి. క్రొత్త మిషను ఎందుకు రావలెను, క్రొత్త విషయములు లేనిదేయి. క్రొత్త మిషను ఎందుకు రావలెను, క్రొత్త విరాగ అన్ని మిషనులో క్రొత్తవి. గొప్పగా పెరిగి మేఘం బేకును, గొప్పగా పెరిగి మేఘం బేకును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. తిమోతికి రాసిన పత్రికలోను ఇదే అధ్యాయములో 20వ వచనములోను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. పైన 11వ వచనములో మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అదే వచనము అదే అధ్యాయములో 2 మాటలు చూడగలుగుతున్నాం. మోషే గారితో దేవుడు మనిషి స్నేహితుడు ఎలా మాట్లాడుకుంటారో ముఖాముఖిగా మాట్లాడారని 11వ వచనములో ఉన్నది. 20వ వచనములో నా ముఖము చూడజాలడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. ఈ 2 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మీరు నేను బాగా గ్రహించినట్లయితే, దేవుడు మోషే గారు చూడగలిగిన స్థితిలో ఒక మనుషుని వలె కనిపించారు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక నరుడు తెల్లవారులు యాకోబుతో పెనుగులాడినట్లుగా ఆదికాండములో చూస్తున్నాం.
అంటే ఎవరైనా దేవనరుడు? మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రిని ఎవరు చూడగలరు? ఎవరు చూడలేరు. అందుకే తిమోతి పత్రికలో మాట రాయబడి ఉన్నది, చదువుకుందాము. 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగుండును గాక. ఆమేన్. అనగా దేవుణ్ణి దేవుడుగా ఆ మహిమస్థుతిలో కోటి సూర్యుల కాంతికి మించిన ఆ మహిమ స్థితిని ఏ నరుడు చూడలేడు. అదే మోషే గారిని దేవుడు దర్శించినప్పుడు ఎలాగున దేవుడు మోషే గారితో మాట్లాడారు అంటే, ఆయన మోషే గారు చూడగలిగినంతగా తను తాను తగ్గించుకుని ఒక నరుని వలె ఆయన కనిపించి మాట్లాడారు. ఎందుకు మోషే గారితో ఏ నరుడు చూడడు, ఏ నరుడు చూచి బ్రతకడని మాటలు చెప్పారంటే, ఈ 17వ వచనము నుండి చివరి వచనాల వరకు చదివినప్పుడు, కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపించుమనగా, ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదును. మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వము చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. అంటే మోషే గారికి ఉన్న ఆశ ఏంటంటే, దేవుడు తను తాను తగ్గించుకుని మనుషులు కనిపించి మాట్లాడుతున్నారు, అది చాలదు, అస్సలు నీ మహిమంతా నాకు చూపించు, నీ మహిమ రూపమంతా నాకు చూడాలని ఉంది అంటున్న సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, చూచి బ్రతకవు అని. అయినా నువ్వు నా మాట విన్నావు కాబట్టి నేను నీ మాట వింటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు అడిగావు కాబట్టి. ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, ఆ స్థలములో నువ్వు నిలబడు, నేను నిన్ను దాటి వెళ్తా ఉంటాను, నేను దాటి వెళ్ళే సమయంలో నా చెయ్యిని అడ్డుగా పెడతాను, నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత నా వెనక పార్శ్వాన్ని నువ్వు చూద్దానని చూపించాడు దేవుడు. మోషే గారి యొక్క ఆశ ఎంత ఆశ అంటారు, ఇంకా ఆయన మంచితనం అంతా చూడాలంట, ఆయన మహిమ అంతా చూడాలంట. అంటే ఇప్పుడున్న సహవాసం కంటే ఇంకా ఉన్నతమైన మహిమ సహవాసం కోరుకుంటున్నాడు ఆయన. ఇంకా ఆ మహిమను ఇంకా తరించాలని కోరుకుంటున్నాడు. ఆ మహిమ తనివి తీరడం లేదు ఆయనకి, ఆ సహవాసము ఇంకా చాలడం లేదు ఆయనకి, ఇంకా ఉన్నతమైన సహవాసాన్ని కోరుకుంటూ ఉంటే ఎంత ఇష్టపడుతున్నాడో దేవుడు, ఎంత సంతోషపడుతున్నాడో తండ్రి. ఎలాగున మోషే గారిని బట్టి దేవుడు ఎంతో సంతోషించారు. అందుకే ఆయన కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను మోషే, నువ్వు చెప్పినట్టు చేస్తాను మోషే. మనం ఆయన చెప్పినట్టు చేస్తే మనం చెప్పినట్టు ఆయన చేస్తారు. ఆయన చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మనం చెప్పింది కూడా ఆయన చేస్తాడు. నిన్ను చూచే కన్నువయ్యా, నీ స్వరమినే చెవివయ్యా, ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక అని చెప్పావునైనా. నా గొర్రెలు నా స్వరము వినును అని నువ్వు స్వయంగా చెప్పావు తండ్రి. నీ స్వరము వినాలని ఆశ కలుగున్నానయ్యా. నిన్ను చూడని కనులెందుకు, నీ స్వరము వినని చెవులెందుకు,
అని భక్తులు పాటలు పాడుకున్నారు, ఆశపడ్డారు. కీర్తనాకారుడు అంటాడు, నీ ముఖము మరుగు చేసుకుంటే నా హృదయం కలత చెందుతుంది అంటాడు. నిన్ను చూడకపోతే ఉండలేను, నీ స్వరం వినకుండా, నీ చిత్తం తెలుసుకోకుండా నేను ఉండలేను అని చెప్పి కీర్తనాకారుడు వేదన చెందుతున్నాడు. ఇది భక్తులకున్న ఆశ, భక్తులకున్న కోరిక. ఆనోకు కలత చెందేవాడట దేవుడు ఆలస్యంగా వస్తే, దేవుని రాక కోసం ఎదురు చూచేవాడట. దేవుడు వచ్చి 10ంటికి ఆరాధన అంటే కూర్చుంటే మన కోసం ఆయన చూడవలసి వస్తుంది. 11ంటికి ఒకళ్ళు, 12ంటికి ఒకళ్ళు, 1 గంటకి ఒకళ్ళు, చివరి సమయంలో కూడా వస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర ఆయన కోసం కనిపెట్టుకోవాలి, ఆయన రాక కోసం మనం ఎదురు చూడాలి. మోషే గారికి చూడండి ఎంత ఆశ కలిగి ఉన్నదో. ప్రభు చెప్పినట్లుగా మనం ప్రార్థించినప్పుడు మన మనవిని దేవుడు ఆలకిస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడని వాక్యములో ప్రభు చెప్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎప్పుడు అనుగ్రహించబడును? దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నా ప్రార్థన ప్రతి ప్రార్థనని నెరవేర్చాలి, ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవాలి అని ఆశ కలిగిన మీరు, మనము మొట్టమొదట ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయన అంతరంగాన్ని సంతోషపెట్టేటట్లుగా మనం భక్తి చేయాలి. దేవుడిని ఎలా సంతోషపెడతామండి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయనకి సంతోషం, ఆయన పాదాల దగ్గర కూర్చుంటమే ఆయనకి సంతోషం, ఆయన పాటలు పాడడమే ఆయనకి సంతోషం, ఆయన వాక్యం చదవడమే ఆయనకి సంతోషం, ఆయనకి ఇష్టము లేని చెడుతనాన్ని అంతటినీ అసహించుకునడం ఆయనకి ఇష్టము. మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఇష్టం ఆయనకి. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచితారు. దేవుని చూడడానికి హృదయ శుద్ధి అవసరం, అంతరంగం శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది. మోషే గారి మీద దేవునికి ఏం కలిగింది? ఇప్పుడు కటాక్షము కలిగింది. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. ఎలా చూడండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్తే పలానా వారు తెలిసిందంటే పలానా జిల్లా, పలానా మండలం, పలానా గ్రామం, పలానా ఇంటి పేరు, పలానా వారి కుమారుడు అంటే ఏం తెలుస్తుంది? ఆయనకి తెలీదు. కానీ ఇప్పుడు అక్కడే ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఆఫీసులోనే సీఎం క్యాంపస్లోనే ఉండి రోజు మాట్లాడుతూ ఉంటే, సహవాసం చేస్తూ ఉంటే ఏమంటారు? పలానా వారనేటప్పటికీ నాకు తెలుసు అంటారు. ఇప్పుడు మోషే గారి గురించి దేవుడికి ఎంత తెలుసు అంటే, మోషేగా దేవుడుగా అందరి పేర్లు తెలుసు, అందరి బ్రతుకులు తెలుసు. నీ పేరుని బట్టి నేను ఎరుగుదును అంటే రోజు ఆయనతో సహవాసము చేయడాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి నేను ఎరిగాను. మోషేని పూర్తిగా ఎరిగినవాడుగా, యెహోవాని మోషే గారు పూర్తిగా ఎరిగినవాడుగా ఆయన అంటున్నాడు, అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను ఎవరిని కరుణించెదనో వారిని కనుకరించెదను, ఎవరి యందు కనికరపడుదునో వారి యందు కనికరపడుదును. మోషే గారి మీద దేవుని ప్రేమ, కరుణ, కనికరం, కటాక్షం అన్నీ మోషే గారి మీద దేవుడు చూపిస్తూ ఉన్నారు.
మోషే గారు నీ మంచితనం అంతా చూపించు. పాత తర్జుమాలో సర్వ మహత్యమంతా కనుపరుచు ఉన్నది. ఈ కొత్త తర్జుమా అంటే మన తర్జుమాల్లో మంచితనం అన్న మాట ఉంది, కానీ పాత తర్జుమాలో ఉన్న మాట ఏంటంటే సర్వ మహత్యము. నీకున్న స్థితి అంతా చూపించు, నీకున్న స్థితి అంతా చూపించు నాకు అని అడుగుతున్నారు మోషే గారు. అందుకే చూచి బ్రతకలేవు అని చెప్తున్నాడు దేవుడు. అనగా దేవుడు మోషే గారికి మార్గాన్ని చూపించాడు, ఆయన సన్నిధిలో ఉండే సన్నిధిని చూపించాడు. ఇప్పుడు మహిమను చూపిస్తున్నాడు. మహిమ దాటి వెళ్ళిపోతుండగా ఆ మహిమలో నుండి మోషే గారు నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా మహిమ చూస్తున్నాడు మోషే గారు. మహిమను చూస్తేనే రేపు మహిమలో ఉండగలుగుతామంట. మహిమ ఎక్కడ చూడాలి? ఆయన సన్నిధిలో మహిమను చూస్తే మహిమ తట్టుకోవాలి, ఆ మహిమ అందుకునే శక్తి ఉండాలి. ఈ ఫోకస్ లైట్లకి ఇంకా 1000 క్యాండిల్ ఉంటుంది, అంతకంటే ఉంటాయి, అవి చూడలే మనం. వాటిని చూడగలిగిన నేత్రాలు మనకు సరిపోవు, శక్తి సరిపోదు. సూర్యుడు వేసంకాలంలో నిట్ట నిలువుగా ప్రకాశిస్తుంటే కళ్ళెత్తి ఆ కాంతిని చూడలేం. రేపు దేవుని సన్నిధిలోకి వెళ్తే కోటి సూర్యుల కాంతికి మించిన దేవుని మహిమలో మనం ఉండాలంటే ఎంత సిద్ధపడాలి? అందుకే 30 వంతులు 60 వంతులు 100 వంతులు పెట్టాడు దేవుడు. ఆ మహిమను ఇక్కడ అనుభవించాలి మనం. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే రోజు మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది, ఆ మహిమ మన లోనికి వెళ్తూ ఉంటుంది. ఆ చివరికి రాకడొచ్చే టయానికి మహిమ రూపదారులుగా వెళ్ళిపోతుంటాం, మారిపోతాం. ఆ మహిమను ఇక్కడ అనుభవించకపోతే రేపొద్దున మహిమలో మనం ఉండలే. అందుకే తండ్రి గారు రాకడ కీర్తన రాస్తూ అన్నారు, మహిమతోడ కాపివేయు మహిమ కొరకు సిద్ధపరచు, మహిమతోడ కాపివేయు మహిమ కొరకు సిద్ధపరచు, మహిమా జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు వచ్చుచున్నదిగో వినరండి. ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా ఊరంతా తిరుగుతూ ఉంటే, లోకమంతా సంపాదించుకుంటూ ఉంటే మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? మహిమతో కప్పేస్తాడు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే. బోయోజు పాదాల దగ్గరికి వెళ్ళింది రూతు. బోయోజు పాదాల దగ్గరికి వెళ్ళిన రూతుకి తన వస్త్రపు చెంగును కప్పాడు బోయోజు. అలాగే రోజు ఆయన పాదాల దగ్గరికి వెళ్తే పరమ బోయోజు తన మహిమను కప్పుతాడు, మహిమతో కప్పివేస్తాడు. బోయోజు వలె పరమ బోయోజు మన మీద తన మహిమను కప్పివేసి మహిమలో ఉండడానికి సిద్ధం చేస్తాడు. ఇక్కడ సిద్ధపాటు, మహిమ కొరకు సిద్ధపరిచి మహిమ జీవులుగా మార్చేసి మహిమలోకి చేర్చుకుంటాడు. మహిమ సంపాదించుకునే స్థలము ప్రభుపాద సన్నిధి. 33 రోజుల నుంచి క్రమం తప్పకుండా ఆ సమయానికి కూర్చుని ముగింపు వరకు ఉన్నవారి మీద దేవుడు మహిమను ప్రకాశింపచేస్తాడు. ఈ సన్నిధి కోటాలివి. ఈ యొక్క కోటాలకి పేరు ఏమిటి అంటే మోషే సుఖోపవాస సన్నిధి కోటములు. సన్నిధిలో ప్రభు ఉంటారు, మనిషిగా మనమున్నాము, తండ్రి ఆయన వచ్చి ఉంటారు. ఆయన మహిమను మన మీద ప్రకాశింపజేస్తాడు. అందుచేతే శ్రేష్టమైనవి మోషే గారు కోరుకుంటున్నారు. నీ సర్వ మహత్యమును చూపించయ్యా, నీ మంచితనమంతా చూపించయ్యా అంటే ఇక దేవునికి ప్రేమ పొరులకు వస్తుంది. కటాక్షం చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. అడిగాడు కదా, ఆ కోరిక తీర్చాలి కదా. మహిమైతే నా ఉన్న స్థితి అయితే చూసి బ్రతకలేడు కదా అని చెప్పి ఒక సందు బండ సందు అని ఉంది. ఏంటి బండ 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 అంటే క్రీస్తే, సందు అంటే ఆయన గాయాలే.
ఆ గాయాలలో నుండి దేవుడి మహిమను మనం చూడగలం. అందుకే చౌదూరు పురుషోత్తమ గారు నాయన్న రాగదని కీర్తనలో నీ గాయములు చొచ్చి నీ ప్రేమ చూస్తాను అన్నారు. గాయముల్లోనికి వెళ్ళిపోయి దేవుని మహిమను చూచాడు. ఆయన దేవుని అంతరంగాన్ని చూచాడు. అంతరంగమంతా చూచిన భక్తులు ఉన్నారు. ఇలా వివరించుకుంటూ పోతే మనము ఆయన కనికరం పొందాలని, ఆయన కరుణను పొందాలని, ఆయన కటాక్షం పొందాలని, ఆయన మహిమను చూడాలని, ఆయన సమీపములో ఉండాలని, ఆయన బండలో ఉండాలని, ఆ బండను క్రీస్తులోనికి మనం రావాలని, ఆయన గాయాల్లో నుండి క్రీస్తును మనము చూడాలి. దేవుని మహిమను మనము చూడాలి. చాలా ఆనందకరమైన వాక్య వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అందించి తన ఆశను మన ముందు ఉంచారు కనుక మీ ఆశ ఆయన ఆశకు తగ్గట్టుగా ఉంటే ఆ స్థితికి దేవుడు సిద్ధం చేస్తారు. ఆ స్థితికి సిద్ధము చేయగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. మోకరించి కొద్ది సమయం దైవ ధ్యానములో ఆయన తలంపులతో మనం ఉందాం. నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి, నాయన్నా రాగదే, నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి, నాయన్నా రాగదే. నా ఒక తోటలో పాల నాడు నీవు పడినా సకల శ్రమలి చోట నికటమయ్యున్నట్లుగా నీ తూర్పులతో దాలంతు నికటమయ్యున్నట్లుగా నీ తూర్పులతో దాలంతు నకట నారాతి గుండె శకలంబై పోవు నాట్లు నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి, నాయన్నా రాగదే. ఇచ్చకమిది గాదు మిగులాదల పోయా మోచట దీరాదు అచ్చివాచినానా యవతూరుడాని ప్రక్క అచ్చివాచినానా యవతూరుడాని ప్రక్క గృచుగాయములోపలనే జోచి నీ ప్రేమ జూదు నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి, నాయన్నా రాగదే. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మహాఘనమైనటువంటి తండ్రి మీకు స్తోత్రములు. మహాగణుడైనటువంటి ప్రభువా మీకు స్తోత్రములు. ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు. ఘనమైన కార్యములు చేసే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మోషే సుఖోపవాస దినములలో 33వ దినమునకు మమ్మలను చేర్చిన నాథా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ని దినములు మమ్మల్ని నడిపించిన నాథుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని నడిపిస్తూ ఉన్న నాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు వినిపించిన వాక్యమును బట్టి స్తోత్రములు. మోషే గారు అడుగగానే ప్రభువా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని సెలవిచ్చిన తండ్రి స్తోత్రములు. నీ బిడ్డలమైనటువంటి మా ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మీరు, అందును బట్టి స్తోత్రములు. మీ ప్రేమ అంతటిని బట్టి స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు ప్రార్థించిన వెంటనే ప్రభువా, అడిగిన వెంటనే జాలిపడేటువంటి జాలి కలిగిన తండ్రి, కరుణ కలిగిన తండ్రి, కటాక్షము కలిగిన తండ్రి, కరుణా వాత్సల్యములు కలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నీ సన్నిధి మాతో రానిము ప్రభువా అని అడిగినప్పుడు నా సన్నిధి మీతో వస్తుంది అని సెలవిచ్చిన తండ్రి స్తోత్రములు. మీ మంచితనమంతా నాకు చూపించండి ప్రభువా అని అడిగినప్పుడు తండ్రి మీకు వందనాలు. నాయన మీ మంచితనమంతయు నీ బిడ్డ మోషే గారికి మీరు చూపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నాయన మీకు స్తోత్రములు. అడిగినవి ఇవ్వుగో అని అన్నానన్నారు తండ్రి. నీవు అడగడం నాకు ముచ్చటన్నారు, నాకు ఇష్టమన్నారు తండ్రి మీకు స్తోత్రములు. మోషే గారు మీ మాట విన్నారు గనుక ఆయన మనవి మీరు అంగీకరించారు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మీ సన్నిధిలో మోషే గారిని దాచిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళిన వెంటనే ఆ ప్రత్యక్షపు గుడారపు ద్వారమున మేఘ స్తంభముతో కప్పిన తండ్రి మీకు స్తోత్రములు. కొండ మీదకి వెళ్ళినప్పుడు మేఘముతో కప్పిన తండ్రి స్తోత్రములు తండ్రి. నైనా మీకు వందనాలు. మీ మహిమ మేఘముతో కప్పినటువంటి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన అది ఏ గొప్ప సహవాసము. స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మీరు మోషే గారితో మాట్లాడారు తండ్రి. ఎంతగా ఒక మనిషిని మీరు ప్రేమించారు ప్రభువానికి స్తోత్రములు. అయ్యా మా పైన మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారు తండ్రి మీకు వందనాలు. ఇందును బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది ప్రభువా, మానవులతో సమయము గడపడం మీకు ఎంత ఇష్టమో దీనిని బట్టి అర్థమవుతూ ఉంది తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన నీ కోరికకు నాయన మీ ఆశకు ఏమని స్తుతులు చెల్లించగలం తండ్రి. మీ ఆశ తీర్చలేని బిడ్డలముగా ఉన్నాం. మీ పాదముల దగ్గర కూర్చోనాలని, మీతో సహవాసము చేయాలని తండ్రి నీ కోరిక ఉన్నది తండ్రి మీకు వందనాలు. మా కోరికలు తీరుస్తూ ఉన్నారు, మా ఆశలు తీరుస్తూ ఉన్నారు, మా అంశములు నెరవేరుస్తూ ఉన్నారు. కానీ మీ కోరికను మేము తీర్చలేని స్థితిలో ఉన్నామయ్యా, క్షమించండి నాయన. మీ కోరికను మీ ఆశలు తీర్చినటువంటి మోషే గారి నాయన మాట మీరు విని ఆయన కోరిక మీరు తీర్చారు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆ బండ మీద నిలవబడమన్నారు ఆయన మీకు స్తోత్రములు తండ్రి. బండనగా యేసుక్రీస్తు ప్రభువే తండ్రి, మీరే నాయన మీకు స్తోత్రములు తండ్రి. యేసులో నుండి మేము మిమ్మల్ని చూడాలి, మీరు మమ్మను యేసులో నుండి చూస్తూ ఉన్నారు దేవా. నాయన తండ్రి అయిన దేవా, మిమ్మల్ని చూడాలంటే నాయన కుమారుడమైన తండ్రి మిమ్మల్ని చూడాలంటే మాకు సహాయపడేది పరిశుద్ధాత్మ తండ్రి దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఆ చేతి నీడలో ఆయనను దాచి ప్రభువా మీ మంచితనం అంతా చూపించిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వెనక భాగమును చూపించిన తండ్రి మీకు స్తోత్రములు. ఎవరు ఎంతగా మీతో సహవాసము చేయగలరో ఎరిగిన తండ్రి మీకు స్తోత్రములు. అంతటి సహవాసము ద్వారా వారు ఎలాగను చూడగలరు, మేము ఎలాగను చూడగలము, ఆ రూపము ద్వారా మాకు కనబడి మాట్లాడుతూ ఉన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.
తండ్రి, మా కొరకు అంతా తగ్గించుకున్న దేవా, మీ మహిమనంతా ప్రక్కన పెట్టి వేసిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మోషే గారికి కనబడి మాట్లాడారు తండ్రి. మీరు అన్నారు, మోషే వేసిన గుడారమును పోలినది వేసేదవా, మోషేతో మాట్లాడిన విధముగా నీతో మోదముతో మాట్లాడుతానన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. మోషే గారు చేసినట్లుగా సన్నిధి చేసినప్పుడు, మోషే గారు మీతో సహవాసము చేసినట్లుగా మేమును చేసినప్పుడు, మోషే గారు మీకు లోబడి పని చేసినట్లుగా మేమును పని చేసినప్పుడు, మోషే గారు మీరు చెప్పిందల్లా చేసినట్లుగా మేమును చేసినప్పుడు, మోషే గారు మీ ఎదుట మనోనిదానము కలిగి 40 దినములు 80 దినములు తనను తాను మరిచిపోయినట్లుగా ప్రభా, మీ సన్నిధిలో మేము మనోనిదానము కలిగి మమ్మలను మేము మరిచి మా సమస్యలు, మా శ్రమలు, మా ఇబ్బందులు, మా బలహీనతలు, మా కుటుంబములను సమస్తమును ప్రక్కన పెట్టివేసి మీ సన్నిధిలో మేము మీతో ఏకాంతముగా సమయం గడిపినప్పుడు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మోషేతో మాట్లాడిన విధముగా మోదముతో మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు దేవా, మీకు వందనాలు. అట్టి మనోనిదానమును మాకును కుదర్చమని అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి ధ్యానము మాకు కుదర్చమని అడుగుచున్నాము తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానన్నారు ఇశ్రాయేలీలైన వారు. లోబడనొల్లని ప్రజలు, అందుకే నేను మీతో కూడా రాను అన్నారు తండ్రి. అయినప్పటికీ వారి మనవి మీరు అంగీకరించారు. వారిని ఎప్పటికప్పుడు నాయన కాపాడుచు ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈరోజు మేము కూడా అయానికి స్తోత్రములు. మీకు వ్యతిరేకముగా, మీకు ఆయాసము కలిగించేటట్లుగా, మీకు ఇష్టం లేని కార్యములలో ఒకవేళ మేముంటే దయతో మమ్మలను క్షమించి మీ సన్నిధి మాతో కూడా తోడుగా ఉంచమని అడుగుచున్నాము తండ్రి. మా ముందు మా వెనుక నాయనాని స్తోత్రము మా ఆవరించమని అడుగుచున్నాము తండ్రి. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము వలె ఇశ్రాయేలీలైన వారికి తోడుగా ఉన్న ఇశ్రాయేలీల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలీల పితరుల తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు. బైబిల్ మిషన్ బయలుపరిచిన దేవా, మా తండ్రి దైవజనుడు దేవదాసయ్య గారి దేవా, మా దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని మీ సన్నిధిలో పెంచాలని ఆశ కలుగుతూ ఉన్న తండ్రి, ఆశ కలుగున్న తండ్రి, మీకు స్తోత్రములు. ఆశ కలిగిన మీరు పెంచుచు ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. మీతో సహవాసము చేసే గొప్ప భాగ్యమును అయ్యా ఈ దేన మట్టి పురుగులుగా ఉన్న మాకు ఇచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు. అలాగనే మీరు ఇచ్చారు కాబట్టి మీ సన్నిధిలోనికి మేము రాగలుగుతున్నాము తండ్రి. మీరు రానిచ్చారు గనక రాగలుగుతున్నాము. లేకపోతే మీ దగ్గరికి రావడానికి మాకు యోగ్యత ఎక్కడిది? మీతో సహవాసం చేయడానికి మాకు అర్హత ఎక్కడిది నాయన? మట్టివారము, వట్టివారము నాయన, బలహీన ఘటములము, పనికిమాలిన ఘటములను ఎందుకు పనికిరాని వారము తండ్రి. మమ్మల్ని మీరు ప్రేమించి రానిచ్చారు గనుక ఈ స్థలంలోకి వచ్చి ఉన్నామయ్యా. మీ సన్నిధిలోకి వచ్చామయ్యా. మీ పాదముల చెంతకు వచ్చామయ్యా. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాము దేవా. మీకు వందనములు. ఈ రాత్రి కాలంలో దేవా, ఈ లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవించారో ప్రభు, వారిని అందరినీ దీవించమని అడుగుచున్నాం. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి వారి అంతరంగ బహిరంగ ప్రార్థనాంశాలు మీరు అంగీకరించండి, నెరవేర్పు దానము చేయండి. మీ కొందనములు ఇంకా మా ముందున్నటువంటి ఇంకా వారము దినములు కూడా జయకరముగా మీరే జరిగించమని అడుగుచున్నాము. నాథా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ కలిగి నాయన మీ సన్నిధి అంటే నాయన ఆశ కలిగి మిమ్మల్ని ప్రేమించి ప్రతి నిత్యము కూడా మానకుండా ఏకీభవిస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి. 40 దినముల ఈ దీవెన నీ బిడ్డలకి ఇచ్చి నడిపించమని అడుగుచున్నాము అయ్యా. తండ్రి దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలకు తండ్రి వట్టి చేతులతో పంపివేయుడు కదా తండ్రి. నీకు స్తోత్రములు. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా ఇస్తాడు కదా అన్నారు నాయన. ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను వట్టి చేతులతో పంపించరు అయ్యా. మీరు పరమ తండ్రి, అన్నీ ఎరుగున్న తండ్రి. ఎవరికి ఏది అవసరమో, ఎవరు ఏది లేమిలో ఉన్నారో, ఎవరికి ఏది అవసరమైనదో ప్రభా
అది దానముగా ఇమ్మని అడుగుచున్నాం. ఆత్మీయ వరములతో నింపండి, శరీర ఫలములతో నింపండి, హృదయములో దేవాని స్తోత్రములు తండ్రి ఆనందముతో సంతోషముతో నింపండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి దేవా. మరి ముఖ్యంగా కడవరి దినాల్లో మేము ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఈ కరోనా విజృంభించుచున్న కాలములో ఉన్నాం నాయన. ఈ కరోనా థర్డ్ వేవ్లో ప్రభానికి స్తోత్రములు. చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు, యవన బిడ్డలు నాయన ఎంతోమంది నాయన యొక్క జబ్బు బారిన పడుచు ఉన్నారు గనక ప్రభానికి స్తోత్రములు. ఎవరు కూడా నేను ఈ బారిన పడకుండానట్లు మీ కాపుదలు ఉంచండి నాయన. మీ కొందనాలు నాయన నీ స్తోత్రం. ఎన్నో ఘోరమైన పరిస్థితులు మేము లోకములో చూస్తూ ఉన్నాం అయ్యా. నీ స్తోత్రం అవి కూడా నాయన మా దరికి, నీ బిడ్డలమైన మా దరికి రాకుండానట్లు కృప చూపించండి. మీకు స్తోత్రములు నాయన. ఈ ప్రార్థనలు ఏకీపించినారు అందరినీ దీవించండి. మా దేని కుటుంబమును జ్ఞాపకం చేసుకుని మీ సేవలో బలమైన పాత్రలుగా మీరే వాడుకొని మహిమ పొందండి. నెట్ ద్వారా, కరెంటు ద్వారా మీరు మహిమను అందుకుంటున్నందుకు మీకు స్తోత్రములు. అన్ని విధములుగా మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఇంకను మీ ఆత్మతో నడిపించమని, మీ ఆత్మ అభిషేకము దయచేయమని, తైలాభిషేక పండుగ కంటే ముందే మీరు మమ్మల్ని అభిషేకించమని, మీ యొక్క హస్తముతో అభిషేకించమని, తైలముతో అభిషేకించమని, మీ రక్తముతో అభిషేకించమని, మీ మహిమతో అభిషేకించమని ప్రభా నాయనా. నీ స్తోత్రం పరిశుద్ధాత్మ పౌరముగా మా పైన వ్రాలుమని దేవాని కృపను బట్టి అడుగుచున్నాం, మీ ప్రేమను బట్టి అడుగుచున్నాం, మీరు ఇచ్చేవారు కాబట్టి అడుగుచున్నాం. అన్ని విధముల దీవెనలతో నన్ను మమ్మల్ని నింపి నడిపించమని అడుగుచున్నాం. ఈ రాత్రి కాల సకల గండాల నుండి తప్పించండి. ఈ రాత్రి కాలములు మీరు ఆకడ ఆసనమైతే మమ్మల్ని మీరు ఆకడికి సిద్ధం చేసుకోనండి తండ్రి. నా ఆత్మని మీకు అప్పగించుకొనిచున్నాను. మీరు అక్కడ ఆలస్యమైతే ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి భాగ్యము దయచేయమని, మీ కృపను చూపించమని మా కొరకు మేఘములపై వేగముగా త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొనిచున్న మా పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాను దినహారం మాకు దయచే, మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమేశ్వరక్తమే చేయం అపవాదికులకి లయం, పరమేశ్వరక్తమే చేయం అపవాదికులకి లయం, పరమేశ్వరం సంపూర్ణ విజయం అపవాదికి ఎంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహవాసము మహిమ మేఘములో చేరు పర్యంతము ఆయన సన్నిధిలో ఉన్న మనందరికీ ఆయన మహిమ రూపమునిచ్చి, ఆ మహిమ రూపమునద్ది మహిమ రూపదారులుగా మార్చి మహిమలోనికి మనల్ని సిద్ధము చేయను గాక. మహిమా తోడా కప్పివేయు, మహిమా కొరకు సిద్ధపరచు, మహిమా జీవులనుగా మార్చి మహిమాలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. త్రియేక దేవునికి స్తోత్రములు. పరిశుద్ధులందరికీ మరణాత, అందరికీ మరణాత, మరణాత, మరణాత.